ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ చక్కగా కూర్చోండి. దేవుని వాక్యాన్ని మనం విందాం. దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. వందనాలు చెప్పరా? అరే మీరు భలే ఉన్నారా? హల్లెలూయా. ఓకే, అందరూ చక్కగా దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి ఈరోజు కొన్ని చాలా ప్రాముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడుకుంటున్నాను. చక్కగా బైబిల్ తెరిచి చూడండి. ఈరోజు చెప్పబోయేటువంటి అంశం, ఈ శుద్ధీకరణ కొడికలో చెప్పబోయే అంశం చక్కగా రాసుకోగలిగిన వారు రాసుకోండి, వినగలిగిన వారు వినండి. మాటలు ఏంటంటే, దేవునికి దాసులు ఎవరు, దేవునికి దాసులుగా మారిన వారు ఎలా ఉంటారు. ఈరోజు పాఠం, ఈ శుద్ధీకరణ కొడికలో పాఠం. దేవునికి దాసులు ఎవరు, దేవునికి దాసులుగా మారిన వారు ఎలా ఉంటారు. అందరిని అడుగుతా, తర్వాత చెప్పాలి నాకు. ఓకేనా? బుక్కు పెన్ను చర్చికి వచ్చేటప్పుడు కంపల్సరీ తెచ్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఈ సమయంలో దేవుని వాక్యంలోకి మనం ముందుకు సాగిపోదాం. రోమాపత్రిక 6వ అధ్యాయం, రోమాపత్రిక 6వ అధ్యాయము 16 నుంచి మనం ధ్యానించబోతున్నాం. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందరో, లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందరో, అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరుగరా? మీరు దేనికి లోబడతారో దానికి దాసులు అవుతారు అంటున్నాడు దేవుడు. లేఖనాల్లో ఆ మాటలు మనం చూస్తున్నాం. దేనికి లోబడుదురో దానికి దాసులవుదురు. అది కీ పాయింట్గా మీరు ఆ మాటలు మీ హృదయాల్లో భద్రపరచుకోండి. మనం దేనికి దాసులు అవుతామో దానికి, దేనికి లోబడతామో దానికి దాసులు అవుతాము అంటున్నాడు. మనం దేనికి లోబడుతున్నామో దానికి దాసులు అవుతామట. ఈరోజు ఒక 7 విషయాలు మీతో మాట్లాడతాను. ఎవరు దాసులు, దేవునికి దాసులు అనేవాళ్ళు ఎవరు, దేవునికి దాసులుగా మారిన వారు ఎలా ఉంటారు అన్న విషయాలు మనం వినబోతున్నాం. వాటిల్లో 6వ అధ్యాయంలో నుంచే, అదే రోమాపత్రిక 6వ అధ్యాయంలో నుంచే మీకు ప్రాముఖ్యమైన విషయాలు బోధిస్తాను. 17వ వచనం చదవండి. మీరు పాపమునకు దాసులై ఉంటిరి గనుక, పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదివరకు మనం ఎవరికి దాసులు? పాపముకు దాసులు. చెప్పండి అందరూ, పాపమునకు దాసులం. ఇప్పుడు మనం ఎవరికి దాసులుగా మార్చబడాలంట? నీతికి దాసులుగా మార్చబడాలి. అందరూ చెప్పండి. దేవునికి దాసులైన వారు ఎలా ఉంటారు? పాపానికి దాసులుగా ఉండరు, నీతికి దాసులుగా ఉంటారు. పాపమునకు దాసులుగా ఉండరు, దేనికి దాసులుగా? నీతికి దాసులుగా ఉంటారు. బాగా చుట్ట తాగేవాడు అది లేకపోతే నేను ఉండలేను అంటాడు. బాగా టీ తాగేవాళ్ళు టీ లేకపోతే నేను ఉండలేను అంటారు. అంటే దానికి ఏమయ్యారు? దానికి దాసులైపోయారని అర్థం. అది లేకపోతే నేను ఉండలేను అన్నట్టుగా ఉండకూడదు. ఉన్నప్పుడు తాగగలగాలి, లేనప్పుడు ఉండగలగాలి. ఆమెన్. అది మనకు అంత ఎక్కువ అవసరం లేదు. ఆ టీ గురించిన ప్రస్తావన మనకు కాదు. ఆమెన్. తాగేవాళ్ళు తాగుతారులేండి, దాని గురించి ప్రస్తావన మీకు అర్థమవటం కోసం చెప్తున్నా అంతే, ఎగ్జాంపుల్గా. హల్లెలూయా.
మీరు టీ తాగుతారో కాఫీ తాగుతారో ఎన్నిసార్లు తాగుతారో తాగండి. హల్లెలూయా. ఇక్కడ మనకు కావలసిన మాట ఏంటంటే మనం పాపమునకు దాసులుగా ఉండకూడదు, నీతికి మాత్రమే దాసులుగా ఉండాలి. ఆమేన్. పాపమునకు దాసులుగా ఉండక నీతికి దాసులుగా ఉండాలి. చాలామంది ఈ రోజుల్లో పాపమునకు దాసులు అవ్వటం అంటే, పాపానికి మూల పురుషుడు ఎవడు? పాప పురుషుడు సాతాను. చెప్పండి, పాప పురుషుడు, పాపమునకు మూల పురుషుడు సాతానుడు. సాతానికి మనం దాసులం కాకూడదండి. సాతాను యొక్క ఆశలకు మనం బానిస కాకూడదు. పైన వర్షం పడుతుంది, అందుకని గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది నేను. ఆమేన్. వినిపిస్తుందా అండి? వినిపిస్తుందా? వాయిస్ వినబడుతుందా? హల్లెలూయా. మనము పాపమునకు దాసులుగా కాకుండా నీతికి దాసులుగా మనం మారాలి. ఒక తాగుబోతూ తాగుడు లేకుండా అది లేకపోతే నేను ఉండలేను, బ్రతకలేనని చాలా ఇబ్బంది పడతాడు. మందు తాగేవాడు అది లేకుండా నేను బ్రతకలేనన్నట్టుగా దానికి బానిస అయిపోతాడు. ఆ మందు తాగాలనిపించినప్పుడు ఏదైనా థమ్సప్ తాగరా బాబు, ఏం తాగు, ఏదైనా థమ్సప్ తాగమంటే ఏం కావాలట? అది తాగితేనే కిక్ వచ్చింది అనమాట. ఏది తాగితే? ఆ మందు తాగితేనే. నీకు అంబర్ నవ్వులే అలవాటు కొంతమంది కొంట. అంబర్ నవ్వులుతారు. అంబర్ నవ్వులుతున్నప్పుడు అండి నీకు అదే నవ్వాలనిపించాలి. ఎందుకని? వేరేది ఏదన్నా మారాలి, జీవితం మార్చుకోవాలి, దేవునికి మన జీవితం అంకితం చేసుకోవాలనుకున్నప్పుడు ఏమండి, దాని స్థానంలో ఏదన్నా ఒక్కపొడి నోట్లు వేసుకొని నవ్వలవయ్యా, ఏదైనా చాక్లెట్ నోట్లు వేసుకొని చప్పరిస్తూ నవ్వులు, ఏదైనా ఒక్కపొడి నోట్లు వేసుకొని నవ్వులు, ఆ అంబరే వేసుకొని నవ్వలాలా? మారాలని లేదా? నీకు మార్పు చెందాలని లేదా? చెప్పండి. మారాలనుకున్న వాళ్ళు ఎలాగైనా మారుతారు. మారాలనుకున్న వాళ్ళు తమను తాము ప్రయాసపడతారు. హల్లెలూయా. మారాలనుకున్న వాళ్ళు తమను తాము ప్రయాసపడతారండి మారటానికి. గట్టిగా దేవునికి ఒకసారి మనం స్తోత్రం చెల్లించుదాం. అన్ని విషయాల్లో మనం స్తోత్రం చెల్లించాలి. మారుట అనేది దేవుని యొక్క కార్యం. హల్లెలూయా. ప్రతి వారు మారాలి. నిన్నెవరు మారుస్తారు? మార్చే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ మనస్సు మారుస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు, నీ బ్రతుకును మారుస్తాడు, నీ పద్ధతులన్నీ మారుస్తాడు. ఆయన మార్చే దేవుడండి. మనము మార్పు చెందాలని ఆయన ఆశపడుతున్నాడు. పాపమునకు మనం దాసులుగా కాదు, సాతానుకు మనం దాసులుగా కాదు. ఎవరికి దాసులుగా మనం మార్చబడాలి? యేసయ్యకు మాత్రమే మనం దాసులుగా మార్చబడాలి. నీతికి మాత్రమే మనం దాసులుగా మార్చబడాలి. నీతికి మాత్రమే దాసులుగా మార్చబడాలి. నీతికి, యేసయ్యకు మాత్రమే మనం దాసులుగా మార్చబడాలి. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. పాపములకు దాసులుగా కాదండి. మొట్టమొదటి విషయం రాసుకోండి. మొట్టమొదటి విషయం, దేవునికి దాసులైన వారు పాపములకు దాసులుగా ఉండరు, నీతికి దాసులుగా ఉంటారు అని రాసుకోండి. ఇంకా కింద వచనాల్లో మీరు చూస్తే కొన్ని మాటలు ఉన్నాయి, చూడండి. కిందకు చదవండి.
మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమం చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించుతారో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. మన అవయవాలంటండి నీతికి దాసులుగా అప్పగించుకోవాలట. ఆమేన్. ఏంటి మన అవయవాలు? ఏంటి మన అవయవాలు చెప్పండి? కళ్ళు. చెప్పండి ఏంటి? కళ్ళు. మన కళ్ళు నీతికి సాధనాలుగా, నీతికి ఎలాగా? నీతికి సాధనములుగా, దాసులుగా ఉండినట్లుగా మనం అప్పగించుకోవాలి. ఆమేన్. పరిశుద్ధత కలుగుడికి మీ అవయవం నీతికి దాసులుగా అప్పగించుకోండి. తర్వాత మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటరి. ఏమండి? మన చెవులే కానీ, మన కళ్ళే కానీ, మన చెవులే కానీ, మన చేతులే కానీ, మన కాళ్ళే కానీ, ఇవన్నీ అవయవాలన్నీ కూడా దేవునికి అప్పగించుకోవాలి. మన నోరే కానీ, నా నోరే కానీ ఇచ్చలవిడిగా మాట్లాడొద్దు. ఈ అవయవం దేవుడికి అప్పగించుకోవాలి. ఈ కళ్ళు నా కళ్ళేగా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు చూడొద్దు. దేవునికి అప్పగించుకోవాలి. జైపాలేడు మన చేతులే కదని మన చేతులు ఏమండి ఏది పడితే అది చేయకూడదండి. మన చేతులతో ఏం చేయాలి? దేవునికి ఇష్టమైన పనులు మాత్రమే మనం. మన కాళ్ళు నా కాళ్ళే కదని ఎక్కడ పడితే అక్కడికి మనం నడవకూడదు. దేవునికి ఇష్టమైన స్థలాలు మనం నడవాలి. ఇలా మనం మన అవయవాలన్నీ అంటే నీతికి సాధనాలుగా మనం అప్పగించుకోవాలి. చెప్పండి, నీతికి సాధనాలుగా అప్పగించుకోవాలి. అందరూ చెప్పండి నోరు తెరిచి, నీతికి సాధనములుగా అప్పగించుకోవాలి. మన అవయవాలతో దేవునికి వ్యతిరేకమైన పనులు చేయటం మానేయాలి. హల్లెలూయా. చెడు చూడొద్దు, చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు, చెడు చేయొద్దు, చెడు నడవద్దు. ఆమేన్. మన అవయవాలు దేవునికి అప్పగించుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. నీతికి సాధనాలుగా, అందరూ అనండి, నీతికి సాధనాలు. యేసయ్యకి దాసులుగా, నీతికి దాసులుగా, నీతికి దాసులుగా, యేసయ్యకు దాసులుగా అప్పగించుకోవాలి. కానీ పాపానికి దాసులుగా, సాతానికి దాసులుగా మనం అప్పగించుకోకూడదు. ఆమేన్. పలానా పాపం అంటే నేను చేయలేకుండా ఉండలేకపోతున్నానండి, పలానా పాపం అంటే నేను చేయలేకుండా ఉండలేకపోతున్నానండి. నువ్వు దానికి దాసురు అయిపోయావు, దాసురాలు అయిపోయినట్టే. మరి ఆ శోధనను జయించాలి. ఆ శోధన జయించాలంటే దేవుడు సన్నిధిలో మోకాళ్ళు లేసి ప్రార్థన చేస్తే కృపిస్తాడు. దేవుడు ఏమిస్తాడు? కృపిస్తాడు, సహాయం చేస్తాడు. ఆయన నీకు శక్తిని, కృపను సహాయం చేస్తాడు ఆయన. హల్లెలూయా. నువ్వేమో ప్రార్థన చేయవాయా? ప్రార్థన చేయబోతే నీకు దేవుడు కృప ఏమిస్తాడు? ప్రభు నీకు సహాయం ఎలా చేస్తాడు? ప్రభు నేను శోధన జయించలేకపోతున్నానయ్యా, మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే కదా కృప ఇచ్చేది దేవుడు, నీకు సహాయం చేసేది, నిన్ను బలపరిచేది ఆయన. ప్రభు నీ కృప కావాలయ్యా, నీతిగా నేను ఈ లోకంలో బ్రతకటం కోసం నీ కృప కావాలి ప్రభువా అని దేవునికి అప్పగించుకోవాలి. నీతికి దాసులుగా మనం మారాలి. అందరూ చెప్పండి, నీతికి దాసులుగా. నీతి కొరకు ఆకలి దప్పులైనా మనం కలిగి ఉండాలి. నీతి కొరకు ఆకలి దప్పులైనా కలిగి ఉండాలి. నీతిగా ఉండటం కోసం ఆకలి దప్పులైన మనం దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆహారం మనం తీసుకోం. ఆమేన్. విగ్రహాలకు సంబంధించిన అర్పించినటువంటి ఆ భోజనం మనం తినం. ఆమేన్. నీతిగా ఉండటం కోసం ఆహారం కూడా మనం మానేస్తాం. హల్లెలూయా. అదే మరి నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటామంటే. హల్లెలూయా. అలాంటి వాళ్ళు దేవుడు ధన్యులు అన్నారు. వారు ఏం చేయబడతారట? నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తి
తృప్తిపరచబడతారు. నీతి కొరకు హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అంటాడు ఆయన. ఆమేన్. నీతి కొరకు హింసింపబడేవారు కూడా ధన్యులు, పరలోక రాజ్యం వారిది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పైన వాతావరణం డమ్మ అంటుంది కదా, సునామీ అంటున్నారు కదా, మేమేస్తున్నాం మీకు. ప్రైజ్ ది లార్డ్. వార్తలో చూపిస్తున్నాడు అండి, ఆ సముద్రంలో నల్లగా అసలు మొత్తాన్ని సముద్రాన్ని అలా ముంచేస్తుంది ఆ మేఘం. ఆమె ఎవరో చెప్పిందట. ఇంకా ఏమండి, వార్తలు ఏది పడితే అదే, ఇంకా అదే న్యూస్. అండమాన్లో భూకంపం వచ్చిందంట, లైవ్ నడుస్తుంది, దాన్ని చూడకండి ఇప్పుడు. ఏమండి, అయితే ఇంకా ఆ మేఘం వచ్చండి ఆ సముద్రాన్ని ఇలా కప్పేసింది. విచిత్రంగా అది వీడియో కనిపిస్తుందండి. చూసారా ఎవరైనా? మామూలుగా ఆ వీడియో అలా ఆన్ చేసి చూసారా ఎవరైనా? చూడలేదేమో. ప్రభువు రాకడ దినాల్లో జరిగేవన్నీ జరుగుతాయండి. ఇది అంత్యకాలంలో ఉన్నాం మనం. ఏ కాలంలో ఉన్నాం? అంత్యకాలంలో ఉన్నాం. ప్రభు రాకడ దినాల్లో చివరి కాలం, అంత్యకాలంలో ఉన్నాం మనం. యేసయ్య రాకడ దినాల్లో భూకంపాలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, సునామీలు వస్తాయి, వరదలు వస్తాయి, ఇవన్నీ వస్తాయి. మనం సిద్ధపడైతే ఉండాలి దేవుడి దగ్గరికి. ఆమేన్. మనం వెళ్ళటానికి, యేసయ్య దగ్గరికి వెళ్ళటానికి సిద్ధపడి ఉండాలి. బాప్టిజం తీసుకొని, మారు మనసు పొంది బాప్టిజం తీసుకొని సిద్ధంగా ఉండాలి. ఏ సమయంలో నువ్వు చనిపోయినా యేసయ్య దగ్గరికి వెళ్తావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చావు అంటే దేవుడి బిడ్డలకు మాత్రమే భయం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నమ్మిన వాళ్ళందరికీ భయం ఉంటుందండి. సావు అంటే దేవుని నమ్మిన వాళ్ళకి మేలు, దేవుని నమ్మిన వాళ్ళకి అది కీడు. చెప్పండి. దేవుని నమ్మిన మనకేంటి చెప్పండి? మేలు. దేవుని నమ్మిన వాళ్ళకి అది, వాళ్ళకేమో భయం, మనకేమో ఆనందం. హల్లెలూయా. ఎందుకంటే ఎప్పుడు ఏమైపోయినా దేవుడి దగ్గర నేను వెళ్తాననే నిరీక్షణ మనకి ఉంటుంది. కాబట్టి వాటి వైపు మనం చూడొద్దు, పరిస్థితుల వైపు. దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. సిద్ధపడి మనం ఉండాలి. రేపు ఆదివారం బల్లారాధన. వీళ్ళు ఎవరైనా బాప్తిసం కొరకు సిద్ధపడిన వారు ఎవరంటే సిద్ధపడండి. ప్రేయర్ అయిపోయిన తర్వాత మాతో మాట్లాడండి. మీరు తీసుకోవడం సిద్ధంగా ఉన్నట్లయితే మీ కొరకు ఇవ్వటానికి మేము రెడీగా ఉన్నాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఓకే ప్రియులారా, దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. తర్వాత కింద వచనాల్లోకి వచ్చేసరికి ఏమన్నాడంటే 22వ వచనం, అయినను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. అది పాపం వల్ల వచ్చే జీతం అంట ఏంటండి? మరణం. చెప్పండి అందరూ. ఎక్కువగా ఈ మాటలు సువార్తలో మనం వింటూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. సిలువ గురించిన సువార్తలో మన పాపమును తొలగించే విషయాలు కూడా మనం వింటూ ఉంటాం. అయితే ఈ సందర్భంలో కూడా ప్రభు నీతికి దాసులుగా మనం ఉండాలి, కానీ పాపానికి మనం దాసులుగా ఉండకూడదంటూ ప్రభు మనతో మొట్టమొదటి విషయాన్ని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రతి దానికి జీతం ఉంది. పాపానికి ఒక జీతం ఉందట, నీతికి ఒక జీతం ఉంది. పాపానికి వచ్చే జీతం ఏంటి? ఇప్పుడు నెలంతా చేస్తే మీకు జీతం ఇస్తాడు, నెలంతా చేస్తే జీతం ఇస్తాడు, గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు, అధికారులు ఇస్తారు. ఆమేన్. ఏమండి, అలాగనే పాపం చేసినందుకు కూడా ఒక జీతం ఉందంట. ఏం జీతం అది? మరణం అనే జీతం. ఆ మరణం యొక్క అంతం ఏంటి? నరకం అనేది దేవుడు ఇస్తున్నాడు. మరి నీతిగా బ్రతికితే, నీతిగా ఈ లోకంలో మనం జీవిస్తే, నీతికి దాసులుగా ఉంటే మనకు వచ్చే జీతం ఒకటి ఉందంట. ఆ జీతం ఏంటి? జీవం అనండి. ఏ జీవం అది? నిత్య జీవం అనే జీతం దేవుడు ఇస్తున్నాడట. ఎవరికి? నీతిగా పరిశుద్ధంగా బ్రతికిన వాళ్ళకి నిత్య జీవం. సగం జీవం కాదు, కొంచెం జీవం కాదు. ఏ జీవం అమ్మా? నువ్వే జీవం అమ్మా? ఏ జీవం అమ్మా? నువ్వు సజీవమా?
హల్లెలూయా. ఆమె సజీవం అంట, సజీవురాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. సజీవంతో పాటు మనకు ఉండాల్సిన జీవాలు కొన్ని ఉన్నాయి. ఉజ్జీవం మనలో ఉండాలి. ఏ జీవం? ఉజ్జీవంతో పాటు ఏ జీవం ఉండాలి? నిత్య జీవం అనేది కూడా మనం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. నిర్జీవం మనలో ఉండకూడదు. నిర్జీవం అనేది మనలో ఉండకూడదు. సమృద్ధి జీవం అంటాడు మరొక చోట. ఏ జీవం ఉండాల్సింది? మనలో సమృద్ధి జీవం ఉండాలి. నిత్య జీవానికి వారసులుగా మనం మార్చబడాలి. హల్లెలూయా. నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. జీవం కలిగిన దేవుణ్ణి మనం సేవించాలి. ఉజ్జీవం మనం కలిగి ఉండాలి. ఆ ఉజ్జీవంతో సమృద్ధి జీవం కలిగి ఉండాలి. ఆ సమృద్ధి జీవంతో మనం ఏం చేయాలి చెప్పండి? సజీవులుగా ఈ లోకంలో బ్రతుకుచు దేవుని జీవాన్ని అనుభవిస్తూ నిత్య జీవానికి మనం సిద్ధపడాలి. హల్లెలూయా. మరణం అంటూ లేదు దేవుని బిడ్డలకి. హల్లెలూయా. దేవుని బిడ్డలకి మరణం ఉందా? యేసుక్రీస్తులో మరణించిన వారికి, దేవుని నమ్ముకొని మరణించిన వారికి అది మరణం కాదు, నిద్ర. హల్లెలూయా. నిత్యం జీవించే జీవితం వారికి ఉంది. ఓకే, నెంబర్ 2, రెండవ పాయింట్లోకి వద్దాం. రెండవ పాయింట్, దేవునికి దాసులు ఎవరు? దేవునికి దాసులుగా మారిన వారు ఎలా ఉంటారు? నెంబర్ 2, రెండవ పాయింట్ మనం చూస్తాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం ఆయన 6 నుంచి 8 వచనాలు. దేవుని స్వరూపము కలిగిన వాడయుండి, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి, మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసునామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాను. అబ్బా, ఎంత చక్కటి మాట్లాడి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించుదాం. హల్లెలూయా. తన్ను తాను తగ్గించుకున్నాడట ఆయన. ఆమేన్ చెప్పండి. తన్ను తాను తగ్గించుకున్నాడంట. అది అక్కడ మాటలండి ఎంత అద్భుతంగా ఉన్నాయి. క్రీస్తు దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా విడిచిపెట్టకూడని భాగ్యంగా ఎంచుకొని మనుషులు పోలికగా పుట్టాడట. తర్వాత దాసుని స్వరూపం, ఆ మాటలు మనకు కావాలి. మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని మన కోసం తన్ను తాను తగ్గించుకొని లోకానికి వచ్చాడు. గట్టిగా స్తోత్రం చెప్దామా? ఏమండి, దాసుడు అనేవాడు ఎలా ఉంటాడు చెప్పనా? తగ్గించుకొని ఉంటాడు, హెచ్చించుకోడు. తగ్గించుకొని ఉంటాడు, హెచ్చించుకోడు. ఆమేన్. యజమానుల దగ్గర ఎలా ఉంటారు దాసుడు అనేవాడండి? యజమానుని మించిపోయి అక్కడ ఉంటాడండి? ప్రవర్తిస్తాడా? యజమాని దగ్గర చేతులు కట్టుకొని వినయంగా అవండి లోబడుతూ మంచి భయభక్తులతో ఉంటాడు కదండి. హల్లెలూయా. అలాగనే దేవుని సన్నిధిలో ఏంటంటే మనం దేవుని దాసులుగా మనం ఎప్పుడు ఉండగలుగుతామంటే ఆయన సన్నిధిలో ఏం కలిగి ఉండాలట? తగ్గింపు జీవితం. హల్లెలూయా. రాసుకోవాలి మీరు. రెండవది పాయింట్గా మీరు దేవునికి దాసులైన వారు ఎలా ఉంటారు? తగ్గింపు జీవితం కలిగి ఉంటారు, కానీ హెచ్చించుకోరు అని రాసుకోవాలి. హెచ్చించుకోరు. ఎలా ఉంటారు? తగ్గించుకొని ఉంటారు. హెచ్చించుకోరు. దేవునికి దాసులైన వాళ్ళు హెచ్చించుకోరు, గర్వంగా ఉండరు. ఎలా ఉండరు? గర్వంగా ఉండరు. చూపులో గర్వం ఉండదు, మాటలో గర్వం ఉండదు, కదలికలో బాడీ కదలికలు ఉంటాయి చూసారా? బాడీ కదలికల్లో కూడా ఏముండదు? గర్వం ఉండదు. నడకలో గర్వం ఉండదు. వయ్యారంగా నడవరు, ఎలా పడితే అలాగా దీనంగా చక్కగా నడుస్తారు. హల్లెలూయా.
కొంతమంది నడకలోనే తెలిసిపోద్ది ఎంత గర్వంగా ఉన్నారు. ఆమె కొంతమంది మాటల్లోనే తెలిసిపోద్ది ఎంత గర్విష్ఠురాలో ఎంత గర్విష్ఠుడో. అవునా కదా, మనం కనిపెట్టేస్తాం కదా. వాళ్ళ ప్రవర్తన కదలికల్లోనే మనం గుర్తిస్తామండి ఎలాంటి వారో వాళ్ళు. కొంచెం వివేచన ఉన్న వాళ్ళు అయితే గుర్తిస్తారు. ఆమె చూపులో కూడా గర్వం ఉండకూడదు, నీ క్రియల్లో గర్వం కనబడకూడదు, హెచ్చించుకోకూడదు. ఎలా ఉండాలి? తగ్గింపు కలిగి ఉండాలి. ఎవరికి దాసులు మనం? నువ్వు సైతానికి దాసుడు అయితే నీలో అన్ని గర్విష్టి కార్యాలే ఉంటాయి. నువ్వు సైతానికి నువ్వు దాసురాలు అయితే ఆ గర్విష్టి స్వభావాలే మనలో ఉంటాయండి. ఆమెన్. ఆ బుద్ధి ఆ స్వభావాలన్నీ మనలో ఉంటాయి. మనం ఎవరికి దాసులు? ఏమండి, ఎవరికి దాసులం అండి? మనం దేవునికి దాసులం కదా. ఆయన ఏం చేశాడంట? దేవునితో సమానంగా ఉండటం భాగ్యమని ఎంచుకోలేదట ఆయన. ఆమెన్. అది భాగ్యమే. ఆయనతో దేవుడు తండ్రితో సమానంగా ఉండే ఆయన మన కోసం ఏం చేశాడండి? దాన్ని దేవుడితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి దాసుల్లాగా మన కోసం వచ్చి తగ్గించుకొని తన త్యాగం మన ఎడలో జరిగించాడండి. ఆమె ఆ రక్త త్యాగం మన కోసం చేశాడండి. ఆమె మన కోసం దిగి రావటమే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. క్రిస్మస్ అంటే ఏందనుకుంటున్నారు? మన కోసం ఆయన సమస్తం విడిచిపెట్టి అన్నీ విడిచిపెట్టి తను తాను ఈ లోకానికి తగ్గించుకొని ఈ లోకానికి రావటమే నిజమైన క్రిస్మస్ అని చెప్పుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. ఎంత తగ్గించుకొని వచ్చాడో చూడండి యేసయ్య మన కోసం. అలాగనే దీనులుగా మనం తగ్గించుకొని ఉండాలి, దీనులుగా ఉండాలి, అణిగిమణిగి ఉండాలి. దేవుడు మనకి ఇచ్చిన దాన్ని బట్టి కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఇంకా దీనులుగా ఉన్నప్పుడు ఇంకా మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఏదో కొన్ని నీకు రాగానే కొన్ని వచ్చాయి కానీ మనం గర్వంగా ఉండకూడదండి. ఆమేన్. మనకి ఏది వచ్చినాగా ఎన్నున్నా దీనులుగా ఉండాలి ఆయన సన్నిధిలో. దేవుడి సేవకుడితో కూడా మాట్లాడేటప్పుడు భయంతో మాట్లాడాలి, జాగ్రత్తగా. నీకు ఎంత జాబ్ ఉంటేనేమి, నువ్వు ఎంత సీనియర్ అయితే, ఎంత ఆఫీసర్ అయితే, ఎంత డాక్టర్ అయితేనేమి, నువ్వు ఎంత ఇంజనీర్ అయితేనేమి, నీకు దగ్గర ఎన్ని టాలెంట్స్ ఉంటేనేమి, దేవుని సన్నిధిలో అవన్నీ పనికిరావో అవన్నీ పెట్టేయాలి, కింద యేసయ్య సన్నిధిలో దించాలి. ఆమేన్ చెప్పండి. భయంతో గౌరవంగా మాట్లాడాలి సేవకుడితో మాట్లాడేటప్పుడు. హల్లెలూయా. మీరు మంచోళ్ళు వెళ్ళండి. కొన్ని చోట్ల జరుగుతున్నాయి కాబట్టి చెప్తున్నా. కొన్ని చోట్ల అలా జరుగుతున్నాయి. నా అంత చదువు ఎవరికి లేదు, నా వంటి ఉద్యోగం, నా వచ్చేంత శాలరీ ఎవరికి రాదు అని రకరకాలుగా గర్విస్తూ దేవుని సన్నిధిలో అహంకారంగా బ్రతికే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు పతనమైపోవటానికే ఆ యొక్క పద్ధతులన్నీ కూడా. ఆమేన్. దేవుని బిడ్డలు దేవునిలో ఎదిగిన వాళ్ళు ఎలా ఉంటారంటే నిజమైన క్రైస్తవులు వారిని దేవుడు దీవించే కొలది ఇంకా తగ్గించుకొని వినయం భయభక్తులతో ఉంటారు. హల్లెలూయా. అవన్నీ ఎవరిచ్చారు నీకు? దేవుడిచ్చాడు. అందరూ చెప్పండి అండి. నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా. జాబ్ ఎవరిచ్చారు నీకన్నా? ఆమె నా జ్ఞానం వల్ల సంపాదించుకున్నా అంటే కుదరదండి. దేవుడికి ఇష్టం ఉండదు అది ఆ మాట. ఆమె నా తెలివితేటల వల్ల నేను కష్టపడి చదివి నో ఆ మాట చెప్పకూడదు. పంట బాగా పండిందంటే ఒక ఆయన పంట పండగానే ఆయన ఏమంటున్నాడండి? నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, అనేక సంవత్సరాల సరిపడా ఆస్తిని కోసం సమకూర్చాను నా ప్రాణం అంటున్నాడు. అంటే ఆ పంట పండించిన దేవుణ్ణి మర్చిపోయాడు. ఎండ ఉదయింపజేశాడే, సూర్యుని ఉదయింపజేసిన దేవుని మర్చిపోయాడు, వర్షాన్ని పంపించిన దేవుని మర్చిపోయాడు. ఏమండి అన్నీ మర్చిపోయాడు. ఇటు చూడండి, నా వైపు చూడాలి. అన్నీ మర్చిపోయి ఏమన్నా నా జ్ఞానం వల్లే నా తెలివితేటల వల్ల అని తను గర్విస్తూ ఉంటే పక్క నుంచి ఒక స్వరం వినబడుతుంది. నా ఏమండి ఏమని నాకు వినబట్టలా. అయితే దేవుడు వెర్రివాడా అది ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాడు. ఈ రోజు నీ ప్రాణం అడుగుతున్నాడు. సైతాన్ రెడీగా ఉంటాడు. నీవు సిద్ధపరిచినవి ఎవరి వగునని అతనితో చెప్పాను. ఎవరు రెడీగా ఉన్నారు అక్కడ? ఎవరన్నారు వెర్రివాడా అని? ఏమన్నారు? మళ్ళీ చదవండి సిస్టర్.
అయితే ఆ. దేవుడు వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు నీవు సిద్ధపరిచినవి ఎవరి వగున అడుగుచున్నారు. ఆమేన్. అడుగుతారు, రెడీగా ఉంటారు, కాసుకొని ఉంటారు. కనుక జాగ్రత్త కలిగి మనం ఉండాలి. ఆమేన్. మనం ఎక్కడ మనం అతిశయించొద్దు, గర్వించొద్దు. దేవుడు మనకి ఇచ్చిన సమస్తాన్ని బట్టి దేవుడిని మనం స్తుతించాలి, మహిమపరచాలి. హల్లెలూయా. కొంచెం రవ్వంత కూడా మనలో ఉండకూడదు అండి. మన దేవుని సన్నిధిలో ఒప్పేసుకొని మనం విడిచిపెట్టాలండి. తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. అందుకనే సహోదరులతో సమానము అని అన్నారు. చూడండి, ప్రకటన గ్రంథంలో ఒక మాట మనం చూస్తాం. 12:9 సహదాసులము అని అన్నారు. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము 22:9 బ్రదర్, ఒకసారి 22:9 చూడండి. ప్రకటన గ్రంథము 22:9 అతడు వద్దు సుమి నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొని వారితోనూ సహదాసుడను దేవునికే నమస్కారం చేయమని చెప్పాను. మాకు కాదు నాయన నమస్కారం చేసి దేవునికి మాత్రం నువ్వు నమస్కారం చేయి, మేము సహదాసులం నీతో పాటు వారమే అన్నారు. ఆమేన్. హల్లెలూయా. సాగిలు పడ్డాడంట ఆయన. యోహాను గారు దూతను చూసి సాగిలు పడ్డాడంట. పాదాల మీద సాగిలు పడితే వాళ్ళు ఏమన్నారు? మేము సామాన్యులమే, అసలైన దేవుని పాదాల మీద మీరు పడండి అన్నారు. హల్లెలూయా. అదండి, మేము సహదాసులు అంటే అలా తగ్గింపు స్వభావం వల్ల ఉండాలి. దేవునికి స్తోత్రం. మొక్కో, నేను దేవుణ్ణే, నా పాదాలు పట్టుకో అని చెప్పని మనం అనకూడదు. అప్పుడప్పుడు కొన్నిసార్లు కొంతమంది మా పాదాలు పట్టుకుంటారు. సడన్గా ప్రార్థన చేస్తున్నప్పుడు సడన్గా కింద మోకాలు వేసేసి కాలు పట్టేసుకుంటారండి. మోకాళ్ళు వేసి కాలు పట్టుకున్నప్పుడు మేము చెప్తాం అలా కదమ్మా, యేసయ్య పాదాలు పట్టుకోవాలి. యేసయ్య ఆయన చూస్తాడు, ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు, ఆయన సన్నిధిలో ప్రార్థన లేదండి యేసయ్యని మీలో మేము చూస్తున్నామండి అని కొంతమంది అలబడుకు. సరే, వాళ్ళ విశ్వాసం వాళ్ళదని చెప్పేసి అని ప్రార్థన చేసి విశ్వాసంతో ఉండాలమ్మా. దేవుని మీద మనసు కలిగి ఆయన సన్నిధిలో మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలని దేవుని మనం హైలైట్ చేయాలి. ఆమేన్ చెప్పండి. అక్కడ మనం హెచ్చించుకోకూడదు. అక్కడ ఎవరిని హెచ్చించాలి? మనం దేవుని మహిమపరచాలి. ఆమేన్. మనం ఏం చేసినా దేవుని మహిమపరచాలి. భోజనం చేసినా దేవునికి మహిమ రావాలి, పానం చేసినా దేవునికి మహిమ రావాలి. మనం ఏం చేసినా దేవునికి కూటం పెట్టించుకున్నా ఏం రావాలి? దేవుడికి మహిమ రావాలి. హల్లెలూయా. నెంబర్ 3, మూడోది మత్తయి సువార్త 6:24. ఒకసారి చూడండి, బైబిల్ తెరిచి అందరూ కూడా. మత్తయి సువార్త 6:24. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకని పక్షంగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి సిరికిని దాసులుగా నుండనేరరు. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని. ఒక్కసారి ఆ మాటను మీరు గ్రహించాలి. ఆ మాట ఒకసారి. కొంతమంది ఈరోజు దేనికి దాసులు అవుతున్నారంట? ఒకటి సిరికి. అందరానండి, సిరి అంటే ఏంటి? ధనం. ఇంకోటి దేనికంటండి? ఒకటి సిరికిని, 2 ధనానికిని, దేవుడికిని దాసులుగా ఉండనేరండి. ఇద్దరు 2 విషయాలు మాట్లాడుతున్నాడు అక్కడ. ఈ రోజుల్లో రెండిటికి దాసులుగా మారుతున్నారండి. ఇద్దరు యజమానులకి మనం దాసులుగా ఉండగలమా? చెప్పాలి మీరు. రామబాబా చెప్పండి. ఫిలిప్ ఇద్దరు యజమానికి మనం దాసులుగా ఉండగలుగుతామా? ఒకరిని సంతోషపెట్టగలం, ఒకరిని సంతోషపెట్టలేము. ఒకరిని మంచిగా చూసుకోగలరు, ఒకరిని మంచిగా సరైన రీతిలో మనం సంతోషపరచలేము. ఇద్దరు యజమానులకు దాసులుగా ఉంటే. అవునా కాదండి? ఒకే టైంలో ఇద్దరు రమ్మన్నారు, అప్పుడు ఏం చేస్తారు?
చాలా కష్టం అండి. ఎలాగైనా చాలా ఇబ్బందులే పడాలి. కాబట్టి మనకు చెప్పాలి మీరు, ఒకటే యజమానుడు ఉండాలి. చెప్పాలి అందరూ, ఒక్కడే యజమానుడు ఉండాలి. మనకు కూడా ఒకే సంఘం ఉండాలా? హలో, వింటున్నారా? నా వైపు చూడండి ఒకసారి. మనకు కూడా ఉండాల్సింది ఒకటే సహవాసం, ఒకటే సంఘం కలిగి ఉండాలి. ఏదైనా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి మన దగ్గర, ప్రేయర్స్ నడుస్తున్నప్పుడు వేరే వాళ్ళు మీటింగ్లు పెట్టుకుంటే వెళ్ళొచ్చా? మన దగ్గర ప్రేయర్ నడుస్తున్నప్పుడు వేరే వాళ్ళు మీటింగ్స్ పెట్టించుకుంటే వెళ్ళొచ్చా అండి? మామూలుగా మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ నడుస్తున్నప్పుడు మనం అక్కడికి వెళ్ళొచ్చా? ఏది ముఖ్యం? ఫస్ట్ మన సహవాస సంఘమే మనకు ముందు మెయిన్. హల్లెలూయా. ఆ తర్వాతే లేని టైంలో మనం వెళ్ళొచ్చు, తప్పే ఉంది. లేని టైంలో వెళ్ళొచ్చు, తప్పే ఉంది. హల్లెలూయా. ఒకవేళ నువ్వు వెళ్ళావనుకో, నీవు వస్తున్న సేవకుని అగౌరవపరుస్తున్నావు, లేక రెండోది ఆ సేవకుని దుఃఖపరుస్తున్నావు. ఆమేన్. నా మాట అర్థమైందా? నువ్వు నీ సంఘములో స్థిరముగా నిలబడి దేవుణ్ణి హత్తుకొని బ్రతకాలి. కొంతమంది అంటే ఇక్కడ భోజనం చేస్తారు, వేరే హోటల్లో బిల్లు కడతారు. మీరు అలాంటి వాళ్ళు కాదులేండి. ఆమేన్. ఇక్కడ వాక్యం విని దశం భాగాలంటే వేరే వాళ్ళకు పంపిస్తారండి. కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు. మన సహవాసం అలాంటిది కాదు. ఆమేన్ చెప్పండి. కొన్ని చోట్ల అలా జరుగుతున్నాయండి. దశం భాగమేమో వేరే చోట పంపిస్తారు. ఇక్కడ ప్రభు శరీరం రక్తం తీసుకుంటూ తింటూ దేవుళ్ళు ఎదుగుతూ వేరే చోట వేరే వాళ్ళకి నువ్వు దశం భాగాలు కానుకలు పంపిస్తావా? అంటే అది ఎలా ఉంది? ఈ హోటల్లో భోజనం చేసి అబ్రహం చెప్పు, వేరే హోటల్లో బిల్లు కడతాం వెళ్ళి, అలా ఉంటుందన్నమాట. కాబట్టి ప్రియులారా, నమ్మకంగా దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చే మనం, ప్రభు బల్ల తీసుకునే మనం కంపల్సరిగా బల్లారాధన రోజు దశమ భాగం పట్టుకొని దేవుని సన్నిధికి రావాలి. ఆమేన్. ఎందుకంటే ఎందుకు ఆ మాట ఉందంటే, బైబిల్లో అబ్రహాం అంట మెల్కీసెదెకుకి రొట్టె తీసుకున్న తర్వాత ఏమిచ్చాడటండి? చెప్పాలి మీరు. దశమ భాగం ఇచ్చాడట అబ్రహాముకి. హల్లెలూయా. ప్రభు శరీరం రక్తం తినే మనము సన్నిధికి వారం తప్పకుండా మానకుండా వస్తూ ఉండాలి. వస్తూ ఉన్న మనం ఏం చేయాలంటే, క్రమం తప్పకుండా మన సంపాదనలో దేవునికి భాగాన్ని తీసి పక్కన పెట్టి దేవుని సన్నిధికి తీసుకురావాలి. దాంట్లో రూపాయి కూడా వాడొద్దు. మీకు ఎలా చెబుతున్నామో మేము కూడా అలానే ఉంటామండి. మమ్మల్ని కూడా అడుగుతారు పైన వాళ్ళు. మేము మిమ్మల్ని వాక్యం ద్వారా దర్శించి వాక్యం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాం. హల్లెలూయా. మా పైన నా నాయకులు కూడా మమ్మల్ని అడుగుతారు, ఏంది నెల దశమ భాగం తీసుకురాలేదో? ఆమేన్ అంటారండి. ఆమేన్. నిజమే. ఎందుకంటే దేవుని సన్నిధిలో ప్రియులారా, వాక్యం సెలవిస్తుంది, మీరు మాకు ఇవ్వాలి, మేము మాకొచ్చిన దాంట్లో దశమ భాగము తీసి ఎవరికి ఇస్తాం? మా పైన నాయకులుగా ఉన్న వారికి మేమిస్తాం. హల్లెలూయా. ఇది ఒక క్రమం దేవుడు ఏర్పాటు చేసిందన్నమాట, పద్ధతి. హల్లెలూయా. మీ కొరకు కవర్స్ ఇక్కడ సిద్ధపరచబడ్డాయి. హల్లెలూయా. మీరు వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళి ఆదివారం సన్నిధికి వచ్చేటప్పుడు బల్లారాధన రోజు దాంట్లో మీ యొక్క అర్పణను పెట్టుకొని తీసుకురావాలి. హల్లెలూయా. ప్రతి నెల బల్లారాధన రోజు దేవుని సన్నిధిలో అలా చేయాలి. కొంతమంది అంటే నెలకు ఒకసారి ఇవ్వలేని పరిస్థితి అనుకో, అయిపోతాయి అనుకున్న వాళ్ళు వారం వ్యాపారాలు చేసుకునే వాళ్ళు వారం ఇవ్వచ్చు. హల్లెలూయా. వారానికి ఒకసారి ఇవ్వచ్చు. ఈ నెల జీతం చేసేటువంటి ఎంప్లాయీస్ అలాంటి వారు నెలకు ఒకసారి దేవుని సన్నిధిలో నమ్మకంగా దేవుని సన్నిధిలో అర్పించాలి. హల్లెలూయా. అర్థమవుతుందా అండి? దేవుని సన్నిధిలో మనం నమ్మకమైన వారుగా ఉంటూ దేవుణ్ణి మహిమపరచాలట. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకని అక్కడ రాయబడింది, మనం డబ్బుకి దేవుడికి దాసులుగా ఉండలేమండి. హల్లెలూయా. డబ్బు కంటే ముఖ్యం మన హృదయం దేవుడికి ముఖ్యం. ఇటు చూడండి, నా మాట చూడండి, నా వైపు చూడండి. నీ డబ్బు దేవుడికి అవసరం లేదు. ఫస్ట్ ఏం కావాలి దేవుడికి? నీ అర్జునన్న, అది నీ కానుక కాదు ముఖ్యం. తీసుకొచ్చి కానుక ఇస్తారు చాలామంది.
దేవుడు ముందు కానుక ఇష్టపడలే, ముందు నీ జీవితం నాకు కావాలంటాడు ఆయన. ఆమె చెప్పండి హల్లెలూయా. నేను ఒకటే చెప్తా, చర్చికి రాకుండా నాకు దశంభాగం ఎందుకయ్యా, చర్చికి రాకుండా నాకు కానుకెత్తా, నాకు కానుకెందుకు అని నేను చెప్తాను నేను. హల్లెలూయా. దేవుడు నన్ను వేరే రీతిగా పోషిస్తాడు. నువ్వు డబ్బు ఇచ్చి చర్చి మానేస్తావా? నేను దశంభాగం ఎత్తున్నాగా కానుకెత్తున్నాగా అని చెప్పేసి వారాలు మానేస్తే కానుక చేతులు పెట్టేస్తే అయిపోద్దా? దేవుడికి అది ఇష్టం ఉండదు. ఆమె చెప్పండి, అవునా కదండి? అవునా కదా? అదొక క్రమం అండి. హల్లెలూయా. దేవుడికి ఎంత ఇస్తున్నాం అన్నది కాదు, దేవుని సన్నిధిలో కూడా మనం ఎంతగా నడుస్తున్నాం, దేవుడికి ఎంత దగ్గరగా మనం మారుతున్నాం అనేది కావాలి. ఆమేన్. ఇవ్వాలి, అది దేవుని నీతి, దేవుని క్రమం. దేవుడికి ఇవ్వాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించే కొలది మనం ఇస్తూనే ఉండాలి దేవునికి. హల్లెలూయా. కానీ సిరికి డబ్బుకు మనం దాసులుగా మారకూడదు. దేనికి దాసులు మారకూడదు చెప్పండి? నా మాట అర్థమవుతుందా? దేనికి దాసులుగా ఉండకూడదు? ఆదివారం కావాలని డ్యూటీ చేసుకొని పోవచ్చా అండి? మీరు మంచోళ్ళు అలా పోరు. మీరు కావాలని డ్యూటీ చేసుకొని పోరు. ఈ మాటలు మీకే చెప్తాను అనుకోకండి. ఈ యూట్యూబ్ ద్వారా చాలామంది వింటున్నారు, వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాను. ఆమేన్. ఇక్కడున్న మీతోనే కాదు, అందరితో నేను మాట్లాడుతున్నా. డ్యూటీ అంటే అన్ని రకాల డ్యూటీలు వస్తాయి. ప్రైజ్ లార్డ్. సింగరేణి ఎంప్లాయీస్ కోసమే నేను మాట్లాడుతున్నాను అనుకోకండి. డాక్టర్స్, నర్సులు, టీచర్స్, జనరల్గా నేను మాట్లాడుతున్నాను. మేము మాట్లాడితే ఏదైనా అందరిని ఉద్దేశించి మాట్లాడతాం, ఎవరిని ఉద్దేశించి కాదు. ఒకవేళ నాతోనే దేవుడు మాట్లాడని నువ్వు అనుకుంటే నువ్వు మనసు మార్చుకోవాలి. ఆమె చెప్పండి. మార్చుకొని ఒకవేళ లోపం ఉంటే సరి చేసుకుని దేవునికి అప్పగించుకోవాలి. అంతేనా కాదండి? లేదు పాస్టర్ గారు ఏదో నన్ను ఏం చేశారు, మనసులో పెట్టుకున్నాడు, లేకపోతే టార్గెట్ చేసి ఏదో మాట్లాడుతున్నాడు నా గురించే. నో, అలా అనుకోవద్దండి. అలా అది అనుకుంటే అది తప్పది. ఆమేన్. ఒక దేవుడు నీతో మాట్లాడుతుంటే దేవుడు మాట్లాడుతున్నాడని మనం సరి చేసుకొని అప్పగించుకోవాలండి దేవుడికి. హల్లెలూయా. మేము అలానే మాట్లాడుతాం. దైవజనులు మాట్లాడుతున్నప్పుడు అలా మేము ఆ మాటలకు అప్పగించుకొని సరి చేసుకొని మా జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదండి అది. కాబట్టి మనం సిరికి దాసులుగా ఉండొద్దు, డబ్బుకు మనం దాసులుగా ఉండొద్దు, కావాలని మనం డ్యూటీలు వేయించుకోవద్దు. అవకాశం కుదిరితే వేరే వాళ్ళకి మార్చుకునే అవకాశాలు ఉంటే మార్చుకొని దేవుని సన్నిధికి రావాలి. ఆమేన్. దేవునికంటే మనకు ముఖ్యమైనది ఏది లేదు. డబ్బు ముఖ్యమా దేవుడా? అక్కడ రెండు మాటలు మనం చూస్తున్నాం. సిరికి దాసులా మీరు, లేక దేవునికి దాసులా అంటున్నాడు అక్కడ. అప్పుడు మీరు ఏం చెప్పాలి? మీరు ఎవరికి దాసులు అని చెప్తారు? వ్యాపారంకి వెళ్తే కొద్దికప్పుడు డబ్బులు వస్తాయి, అప్పులు ఉన్నాయి తీర్చుకోవచ్చు, సిటీలు ఉన్నాయి తీర్చుకోవచ్చు, చాలా చదువులు పిల్లలై ఉన్నాయి తీర్చుకోవచ్చు, వాళ్ళని కాలేజీల్లో జాయిన్ చేసి ఎంతో ఖర్చు ఉంది అని మనకుండే ఆలోచనలు మనకి ఉంటాయండి. కానీ దేవుడు అంటాడు, ముందు నా సన్నిధిలో నువ్వు గడుపు, ఆ తర్వాత వారం అంతా నువ్వు కష్టపడు అంటాడు. ఆమె చెప్పండి. నువ్వు వారం అంతా ఎక్కడే ఉండు, పని చేసుకోవద్దు అంట్లా నేను. ఏమండో అర్థమవుతుందా? వారం అంతా మీరు చేసుకోండి. దేవుడికి ఇవ్వాల్సిన సమయం ఏంటి సజీవన్న? ప్రతి ఆదివారం ఎవరికి మనం దేవుడికి సమయం ఇచ్చి దేవుడితో మనం గడిపే దినమది. ఆమేన్. అది ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం సిరికి దాసులుగా ఉండక ఎవరికి దాసులుగా ఉండాలి? దేవునికి దాసులుగా మనం ఉందము గాక. ఆమేన్. ఇద్దరు యజమానులకు మనం దాసులుగా ఉండలేం. అటు దేవుడికి దాసులుగా ఉండాలి, డబ్బుకి దాసులుగా ఉండాలంటే రెండింటికి దాసులు కుదరదు. ఏదో ఒకటి మనం దేవుడి కోసం త్యాగం చేయాలి. హల్లెలూయా. మనకి సహవాసమే మనకి ముఖ్యం. ఆమె చెప్పండి. మన సంఘం ముఖ్యం. ఎక్కడో వెళ్ళానండి, అక్కడ ఆరాధనకి వెళ్ళానండి, చర్చికి వెళ్ళానండి, అది ముఖ్యం కాదు. నీ స్థానిక సంఘంలో నువ్వు వచ్చి పాలు పొందింది చాలా ముఖ్యం. ఆమె చెప్పండి. ఒక సహోదరట ఏదో ఊరు వెళ్ళిందట, పెళ్ళికి వెళ్ళిందట. అక్కడ పెళ్ళికి వెళ్ళినటువంటి ఆమె ఆ పెళ్ళి విధానము, ఆ పెళ్లి పనుల విషయాల్లో కొంచెం లేటు ప్రాసెస్ నడుస్తుంటే ఈరోజు ఆదివారం కదా అని చెప్పేసి అని స్థానిక సంఘానికి వచ్చి ఆరాధన చూసుకుని వెళ్ళిందట. ఆమెన్. అది సంఘాలు ఉండటానికి ఉన్నాయండి, చాలా ఉన్నాయి. కానీ ఆత్మ కలిగిన సంఘమా కాదా అని మనం చూసుకోవాలి. ఆమె చెప్పండి. పరిశుద్ధాత్మ కలిగిన సంఘమా లేదా అని మనం చూసుకొని, నాకు జైపాల్
చాలా డ్యూటీ విషయంలో ఈ ప్రాంతానికి వచ్చారు. అయితే రాంబాబు బ్రదర్తో మాట్లాడారట. ఆత్మ కలిగిన సంఘం, పరిశుద్ధాత్మ కలిగిన సంఘం కావాలని ఆయన చూస్తూ ఉన్నాడంట. అంతలోకి రాంబాబు అన్న గారు పరిచయం అవ్వటం, అక్కడ మన సంఘం గురించి చెప్పటం జరిగిందనమాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. అదండి దేవుని బిడ్డల లక్షణం. పరిశుద్ధాత్మ కలిగిన సంఘమేనా అని తెలుసుకొని ఆ సహవాసంలో మనం నడిపించబడినప్పుడు దేవుని కొరకు మనం సిద్ధపడగలుగుతాం. హల్లెలూయా. సిద్ధపాటు జీవితం. మనం ఏ సంఘములో ఉంటే మనం దేవుని రాగలకు మనం సిద్ధపడతామో అట్టి సంఘములో, సహవాసంలో మనం ఉండటానికి మనం ప్రయాసపడాలి. కష్టమైన, నష్టమైన, ఎంత దూరమైనా ఏమండి ఆ సహవాసమే కావాలని రావాలి. ఏమండి ఎవరంటే అమ్మడపల్లి నుంచి ఆ మహాదేపూర్ అవతల నుంచి ఆరాధన చేయడానికి దేవుని సన్నిధికి ఆదివారం వచ్చారు. 3 వారాల నుంచి వస్తున్నారు. 3 వారాల నుంచి 2-3 వారాల నుంచి వాళ్ళు వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు ఈ ప్రాంతానికి కనుక వస్తే, వాళ్ళ సొంత ప్రాంతానికి వస్తే చుట్టూ తిరిగి వాళ్ళ ప్రాంతానికి ఈ సహవాసానికే వస్తారు. హల్లెలూయా. అది కాబట్టి ప్రియులారా గమనించండి, దేవునికి దాసులుగా మనం మారడానికి ఇష్టపడాలి. ప్రైజ్ ది లార్డ్. అది నేను ముగించిపోతున్నా. నాలుగు విషయం మీతో మాట్లాడతాను. టకటక మనం విందాం. రోమపత్రిక 14:18 చూడండి. రోమపత్రిక 14:18 ఈ అమూల్యమైన వాక్కులు ఈ విషయమందు జాగ్రత్తగా వినాలి, రాసుకోవాలి. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును, మనుషుల దృష్టికి యోగ్యుడనై ఉన్నాడు. అది 4 విషయం మీతో మాట్లాడుతున్నాను. దేవునికి దాసులైన వారు ఎలా ఉంటారు అంటే ఏమండి 4 విషయంగా మనం చూస్తున్నాం. దేవునికి దాసులైన వారు దేవునికి ఇష్టలైన వారుగా జీవిస్తారు. ఎవరికి ఇష్టలుగా? దేవునికి ఇష్టలుగా ఉండాలి అనుకుంటారు ఫస్ట్. ఆ తర్వాత మనుషులకి ఇష్టమో, మనుషులు సంతోషపరచడమో తర్వాత సంగతి. మొదటైతే దేవుని ఇష్టం చేయాలి, నేను దేవుడిని సంతోషపరచాలి నా ద్వారా అని చెప్పి అనుకుంటారు. దేవుడి బిడ్డలు, దేవుడి దాసులు. హల్లెలూయా. మనం దేవుడి దాసులం కదా. ప్రైజ్ ది లార్డ్. మనం దేవుడి దాసులైన వారు ఎలా ఉంటారు? దేవుని ఇష్టం చేయాలనుకుంటారు ఫస్ట్. ముందు ఆయన ఇష్టం చేయాలి. ముందు దేవుడు. మనుషులు ఇష్టం కాదు, మనుషులు మెప్పించడం కాదు. ముందు దేవుణ్ణి నేను సంతోషపరచాలి, ముందు దేవుని ఇష్టం నేను చేయాలి, ఆ తర్వాత ఎవరైనా సరే. హల్లెలూయా. అదండి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ఇష్టాన్ని చేద్దామా? దేవునికి దాసులుగా మనం ఉండాలి. మరి దేవునికి స్తోత్రం. ఆ దేవుని దాసులైన వాళ్ళని దేవుని ఇష్టం చేస్తారు. మనుషులు ఇష్టం తర్వాత. రెండో విషయంలో అక్కడ అదే రాయబడి, దేవునికి ఇష్టమైన వారు మనుషులకు యోగ్యులుగా కూడా ఉంటారు. వాళ్ళు మనుషులకు కూడా యోగ్యులుగా ఉంటారు. ఆ తర్వాత మనుషులు. ఫస్ట్ అయితే దేవుడు, ఆ తర్వాతే మనుషులు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాతే మనుషులు ఇష్టాన్ని నెరవేర్చడం అనేది తర్వాత. దేవునికి ఇష్టలు ఎవరు అని మనం టైటిల్ పెట్టుకుంటే బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండుట అసాధ్యము అని చూస్తాం. తర్వాత సత్యవర్తనులు దేవునికి ఇష్టలు అని మనం చూస్తాం. తర్వాత ఇంకా దేవునికి ఇష్టలు ఎవరు అని మనం చూడగలిగితే బైబిల్లో మనం చాలా విషయాలు ఉన్నాయి. వాటిల్లో మరికొన్ని మనం చూడగలిగితే సరైన గుండు ఆయనకి ఇష్టం. ఏ గుండు? ఈ గుండు కాదు. గుండు కొట్టించమంటారా అండి? సమ్మర్ గుండు? నో, అది కాదండి. సమ్మర్కి గుండు కొట్టించుకుంటారు కొంతమంది, రకరకాల కొంతమంది చేసుకుంటూ ఉంటారు. ఆ గుండు గురించి నేను చెప్పట్లే. ఏంటి చెప్పండి? పిల్లలకి గుండు చేయిస్తారు, దాని గురించి నేను చెప్పట్లే. ఆ గుండు గురించి కాదు. ఏ గుండు? సరైన గుండు ఇష్టమట. అంటే తూకం వేస్తారే ఆ సరైన గుండు, దాని గురించి అక్కడ మాట్లాడుతూ చెప్తాడు. అంటే తూకం గురించి అంటే తూకమే అనుకోకండి, తూకం రాయి అనుకోకండి. అంటే యథార్థమైన జీవితం అని అర్థం. ఆమె చెప్పండి. యథార్థమైన జీవితం, సరి అయిన జీవితం దేవుడికి ఇష్టము. ఆమేన్. అది సరైన జీవితం దేవుడికి, సరిలేని జీవితం దేవునికి ఇష్టం కాదు అని అర్థం. అందుకని అక్కడ రాయబడింది దేవునికి ఇష్టలైనటువంటి వారుగా ఉంటారు దేవునికి దాసులైన వారు. నెంబర్ 5th పాయింట్, 5వ విషయంలోకి వద్దాం. మత్తయి సువార్త 24:45-46 వచనాలు. ఒక 5 నిమిషాల్లో ముగిస్తాను, త్వరగా మాట్లాడాలి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు. చాలండి.
నమ్మకమైన బుద్ధిమంతుడైన దాసుడు అని రాయబడింది. మనం దేవునికి దాసులుగా, ఎవరు దేవుని దాసులు? దేవుని దాసులు ఎలా ఉంటారు చెప్పండి? నమ్మకమైన బుద్ధిమంతులైన దాసులుగా మనం ఉండాలి. నమ్మకమైన బుద్ధిమంతులైన దాసులుగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఒకటి మనకు దేవుడు అప్పగిస్తే, ఒక పని అప్పగిస్తే ఎలా చేయాలి? మనం నమ్మకంగా మనం చేయాలి. నమ్మకంగా ఎలా చేయాలమ్మా? మంచి పేరు సంపాదించుకోవాలి కానీ చెడ్డ పేరు సంపాదించుకోకూడదు. మనం ఒక పని అప్పగిస్తే నమ్మకంగా మనం పూర్తి దాన్ని చేసి అప్పగించాలి. ప్రైజ్ ది లార్డ్. ఇంకా విషయం చెప్పాలంటే అప్పగించిన దాన్ని డెవలప్ చేయాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పగించిన దాన్ని ఏం చేయాలి? డెవలప్ చేయాలి. బైబిల్లో మనం ఒక సందర్భాన్ని చూస్తాం. ఒక అతనికి ఎన్ని తలాంతులు ఇచ్చారంటే అండి? ఒకటి. ఒక అతనికి 2, ఇంకొక అతనికి 5. చెప్పండి. 1, 2, 5. ముగ్గురికి అలా ఇచ్చాడు. ఒక అతనికేమో 1 ఇచ్చాడు, ఒక అతనికేమో యజమానుడు, రెండో అతనికి ఏమి ఇచ్చాడు, మూడో అతనికి. అయితే ఒక తలాంతి ఇచ్చినోడు ఏం చేశాడు? భూమిలో కప్పెట్టేశాడు. 2 తలాంతులు కలిగినోడు ఏం చేశాడంటే 2 తలాంతులకి 2 తలాంతులు చేశాడట. ఆమేన్. 5 తలాంతులు ఇచ్చినోడు ఏం చేశాడండి? 10 తలాంతులు చేశాడట. ప్రైజ్ ది లార్డ్. అంటే అప్పగిచ్చిన వాటి కూడా నమ్మకంగా మనం అభివృద్ధి చేసినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అని ప్రభు మనల్ని మెచ్చుకుంటాడు. ఎలాంటి దాసులుగా మనం ఉండాలి? నమ్మకమైన దాసులుగా ఉండాలి. 25వ అధ్యాయము 21వ వచనం కూడా నోట్ చేసుకోండి. మత్తయి సువార్త 25, 21 కూడా నోట్ చేసుకోండి. చదివితే ఆ మాట కూడా చదవండి. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను, నీ యజమాని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతమైనటువంటి మాటలు మనం వింటున్నాం. నమ్మకమైన బుద్ధిమంతులుగా ఉందముగాక. నమ్మకమైన బుద్ధిమంతులైన దాసులుగా ఉండాలి. నమ్మకమైన బుద్ధి కలిగిన దాసులుగా మనం ఉండాలి. వారు నిజమైన దేవుని దాసులు. నమ్మకమైన బుద్ధి అప్పగిచ్చిన దాంట్లో నమ్మకంగా చేసి చక్కగా చాలా సంతోషం అనిపించింది యజమానుడికి. ఇంకా ఉన్నతమైన స్థాయిలో పెట్టాలనిపించిందండి. హల్లెలూయా. గొప్పగా దీవించాలనిపించింది ఆయనకి. అలా ఉందుముగాక. చూడండి, ముగించిపోతున్నాడు చివరి మాటల్లో. 6వ విషయం. లూకా సువార్త 12వ అధ్యాయం 37వ వచనం. లూకా సువార్త 12:37లో మనం చూస్తాం. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండుటో కనుగొనునో ఆ దాసులు ధన్యుడు. అది ఏ దాసుడు మెలకుగా ఉండుట కనుగొనుడు ఆ దాసుడు ధన్యుడు. దాసుడు ఎలా ఉంటాడు మీరు చెప్పాలి ఇప్పుడు. అబ్బా ఎంత బాగా చెప్పారండి. దాసులు ఎలా ఉంటారు? మెలకు కలిగి ఉంటారు. దాసుడు నిద్రపోడు. ఎలా ఉంటారు? మెలకు కలిగి ఉంటాడు. ఒక పని చెప్పినప్పుడు ఆ పనిలో ఎలా ఉండాలి? మెలకు కలిగి ఉంటాడు. అనాలోచనగా అదోలా ఉన్నారనుకోండి, అంత నష్టం జరిగిపోద్ది. మెలకు కలిగి ఉంటారంటే దాసులు. అలానే యేసయ్య కూడా వస్తున్నాడు, త్వరగా రాబోతున్నాడు. యేసయ్య కూడా త్వరగా రాబోతున్నారు. మనం మెలకు కలిగి మనం ఏం చేయాలండి? సిద్ధపడి ఆయన సన్నిధిలో ఉండాలి. హల్లెలూయా. మెలకు కలిగి మనం ఏం చేయాలి? చూడండి, మెలకు కలిగి మారు మనసు పొందాలి, మెలకు కలిగి బాప్తిసం తీసుకోవాలి, మెలకు కలిగి పరిశుద్ధాత్మ పొందుకోవాలి, మెలకు కలిగి యేసయ్య శరీరం రక్తం తింటూ త్రాగుతూ మనం సిద్ధపడి ఉండాలి. అదే మరి మెలకు కలిగి ఉంటాం అంటే మనకి ఎవరు వస్తున్నారు? యజమానుడు వస్తున్నాడు, యేసయ్య వస్తున్నాడు త్వరగా. హల్లెలూయా. దాసుడు అనేవాడు ఎలా ఉంటాడంటే దేవుని దాసుడు అనేవాడు. దేవుని దాసులు ఎలా ఉంటారంటే 6వ విషయం చూసాం, మెలకు కలిగి ఉంటారు. చివరి మాట 7వ మాట మత్తయి సువార్త 22:10. మత్తయి సువార్త 22:10. ఆ దాసుడు రాజమార్గంలోకి పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరి గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. అబ్బా ఎంత అద్భుతమైన మాట అండి. దాసులను అందరినీ పోగు చేస్తున్నారు. ఆమేన్ చెప్పండి. దాసుడు అనేవాడు అందరినీ పోగు చేస్తారు. కబురు పంపించి వారు వెళ్ళి అందరినీ పిలుచుకొని విందుకు తీసుకొస్తారు. ఆమేన్. మనం కూడా విందుకు తీసుకురావాలి. ఏంటి విందు? శాల.
ఎక్కడ విందుశాల? ఇదే దేవుని విందుశాల, దేవుని మందిరములోనికి. హల్లెలూయా. నువ్వేం చేయాలి? అనేక మందిని పోగు చేసుకొని తీసుకురావాలి. ఎక్కడికి తీసుకురావాలి? దేవుని సన్నిధికి జనాలను తీసుకురావాలి మనం. హల్లెలూయా. అనేక జనాలను దేవుని సన్నిధికి పోగు చేసుకొని ఈ విందుశాలకు తీసుకురావాలి. ఇక్కడ విందు దైవజనులు నీకు అందిస్తారు. హల్లెలూయా. నీకు భోజనం ఇక్కడ దైవజనుడు పెడతా ఉంటాడు. ఆమేన్. అదనమాట. కాబట్టి ప్రియులారా, విందుశాలలో విందు చేయటానికి దేవుడు దాసులందరినీ పోగు చేసి తీసుకొస్తున్నారట విందుశాలకి. అలాగనే మనం అనేకులకు దేవుని మాటలు చెప్పి, దేవుని సువార్తను చెప్పి మనం పోగు చేసి ఎక్కడ నడిపించాలి? దేవుని సన్నిధికి మనం నడిపించే దాసులుగా ఉందముగాక. చెప్పండి, ఎవరు దాసులు? ఒకసారి లైన్గా ఒకసారి చెప్పండి. ఒకటి, దేవుని దాసులు ఎలా ఉంటారు? దేవుని దాసులైన ఎలా ఉంటారు? పాపానికి దాసులుగా ఉండరు, నీతికి దాసులుగా ఉంటారు. అలా చెప్పండి. రెండవది, దేవుని దాసులైన వారు ఎలా ఉంటారు? తగ్గింపు జీవితం కలిగి ఉంటారు కానీ హెచ్చింపు జీవితం కలిగి ఉండరు. మూడవది, దేవుని దాసులు ఎలా ఉంటారు? ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండరు. అంటే సిరికి దేవుడికి దాసులుగా ఉండరు. చెప్పండి. ఒక్కనికే దాసులుగా ఉంటారు, ఒక్క సంఘానికే హత్తుకొని ఉంటారు. తర్వాత నెంబర్ 4, దేవుని దాసులు ఎలా ఉంటారు? దేవునికి ఇష్టలుగా ఉంటారు కానీ మనుషుల ఇష్టాన్ని ఫస్ట్ నెరవేర్చాలి అనుకోరు. 5వ విషయం, దేవుని దాసులు ఎలా ఉంటారు? అప్పగించిన దాంట్లో నమ్మకమైన బుద్ధి కలిగిన దాసులుగా ఉంటారు. అప్పగించిన దాంట్లో నమ్మకమైన బుద్ధి కలిగిన దాసులుగా ఉంటారు. 6వ విషయం, మెలకు కలిగిన దాసులుగా ఉంటారు కానీ నిద్రపోయే దాసులుగా ఉండరు. లేక నిద్రపోయే దాసులుగా ఉండరు, మెలకు కలిగిన దాసులుగా ఉంటారు. నెంబర్ 7, 7వది, పోగు చేసే దాసులుగా ఉంటారు దేవుని మందిరంలోకి, విందుశాలలోకి. ఆమె పోగు చేయబడిన వారిని ఎల్లగొట్టే దాసులుగా ఉండరు. ఆమె చెప్పండి. మరి అంతే కదా. మరి ఎట్లా పోగు చేసేవారు ఉంటారా? మనం పోగు చేయబడిన వారిని చల్లాచెదురు చేసేవాళ్ళు ఉంటారా? ఎలా ఉండాలి చెప్పండి? మనం పోగు చేసే దాసులుగా మనం ఉంటాము. హల్లెలూయా. అదండి దేవుని దాసులైన వారు అలా ఉంటారు. ఈరోజు సందేశం ఇంతటితో ముగించబడింది. కాబట్టి మనందరం కూడా పాపములకు దాసులుగా ఉండకుండా నీతికి దాసులుగా ఉంటూ ప్రభు మనతో మాట్లాడినటువంటి ఆ విషయాలని జ్ఞాపం చేసి చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా స్తోత్రం. మోకరించండి అందరూ కూడా, ప్రతి వారికి కూడా. యేసయ్యా, నైనా నీ సన్నిధిలో నా దోషాన్ని ఒప్పుకుంటున్నాను తండ్రి. నేను నీకు దాసుడిగా ఉంటానయ్యా. అయ్యా, సాతానికి దాసుడిగా కాదు, పాపానికి దాసుడిగా కాదు. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుకి దాసులుగా ఉన్నారు, ఐగుప్తు గృహానికి దాసులైపోయి ఉన్నారు, ఆ ఫరోకి దాసులై ఉన్నారు, ఆ సాతానికి దాసులై ఉన్నారు. అయ్యా, మేము నీకు దాసులమై ఉన్నాం, మేము నీకు దాసులమై ఉన్నాం. సాతాను చేతిలో ఇచ్చి మమ్మల్ని విడిపించారయ్యా. అయ్యా, మమ్మల్ని నీకు దాసులుగా ఉండాలని సాతాను చేతిలో నుంచి విడిపించారు ప్రభువా. పాపానికి దాసులు కాదు, నీతికి దాసులుగా మేము ఉంటాం. ఎస్ లార్డ్.